మీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా విధానాలపై ఇతర దేశాలు ఆగ్రహం. అమెరికా సరిహద్దు అధికారులు పర్యాటకులను అడ్డగించి సోదాలు. బీజేపీ సోషల్ మీడియా టీం అసత్య ప్రచారాన్ని ముమ్మరం. నకిలీ వార్తలు అన్నీ నిజమేనేమోనని నెటిజన్లు భ్రమ. ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్. భద్రతా దళాల కాల్పులో 3 మావోయిస్టులు మృతి. మా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం. న్యూఢిల్లీపై మరోసారి నోరు పారేసుకున్న కెనడా. $700 తగ్గిన బంగారం ధర. పెట్టుబడుల్ని గోల్డ్ నుండి ఈక్విటీలోకి మళ్లించడం వల్లే ధరలు తగ్గుముఖం. నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆదిత్య 369 రీ రిలీజ్ డేట్ ఫిక్స్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర సెల్ఫీ తీసుకోవాలని, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి నగర అందాల్ని వీక్షించాలని కలలు కంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. అంతర్జాతీయ సందర్శకులుగా అమెరికాలో మీ హక్కులేమిటో ముందు తెలుసుకోండి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వైట్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత తన ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాల మేరకు ఆయన కఠిన ఇమిగ్రేషన్ విధానాన్ని పునఃప్రవేశపెట్టారు. ఇటీవలి కాలంలో అమెరికాకు పయనమైన వందలాది మంది పర్యాటకులు సరిహద్దుల వద్దే బందీలుగా మారడం విదేశీ పర్యాటకుల్ని ఆందోళనకు గురి చేస్తుండగా అమెరికా విధానాలపై ఇతర దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సవ్యమైన ట్రావెల్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ అమెరికా సరిహద్దు అధికారులు పర్యాటకుల్ని అడ్డగించి సోదాలు చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఒక వ్యక్తిని దేశంలోకి అనుమతించాలా వద్దా అన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఎంట్రీ పాయింట్ల వద్ద ఎవరినైనా అడ్డుకునే అధికారం అమెరికా కస్టమ్స్ అధికారులకు ఉంది. మీరు తప్పు చేయనప్పటికీ, అనుమానాస్పదంగా కనిపించినప్పటికీ మీ లగేజీని, వ్యక్తిగత వస్తువులని తనిఖీ చేసే అధికారం వారికి ఉంది. అంతేకాదు, మీ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లని కూడా కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పర్యాటకుల ఎలక్ట్రానిక్ పరికరాల పాస్వర్డ్లను కూడా వారు అడుగుతారు. పాస్వర్డ్లను ఇవ్వడానికి పర్యాటకులు నిరాకరించిన పక్షంలో అమెరికన్ పౌరుడైతే అనుమతి లభించడానికి కొద్దిగా జాప్యం జరగడం లేదా పరికరాన్ని తదుపరి పరిశీలన కోసం అధికారులు తమ వద్ద ఉంచుకోవడంతో సర్ది పెట్టవచ్చు. అదే విదేశీ పర్యాటకులైతే తీవ్ర పర్యవసనాలను ఎదుర్కోక తప్పదు. గడిచిన దశాబ్దంన్నర కాలంలో వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, గతంలో ట్విట్టర్ను వినియోగించుకొని బీజేపీ సోషల్ మీడియా టీం అసత్య ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా టెక్ఫాగ్ వంటి యాప్లను సృష్టించింది. వీటి ద్వారా ఫేక్ ఖాతాలను సృష్టించడం, నకిలీ ట్రేడింగ్లను, ఆటో రిప్లై, ఆటో ట్వీట్లతో ట్రోలింగ్ను పెంచడం వంటి పనులు చేసేది. ఉదాహరణకు, మోదీ ఏదైనా పథకం ప్రకటిస్తే లేదా విదేశాల్లో పర్యటిస్తే అదేదో అద్భుతమైన కార్యంగా బీజేపీ ఆర్మీ కీర్తించేది. ఈ పోస్టులని నకిలీ ఖాతాల నుండి వెలువడేవి. సెకండ్కు 10 కామెంట్లు వెలువడితే 9 కామెంట్లు బీజేపీ ఆర్మీ నుండే వచ్చేవి. దీంతో ఆ నకిలీ వార్తలన్నీ నిజమేనేమోనని నెటిజన్లు భ్రమపడేవారు. బీజేపీ ఐటీ సెల్ వదంతుల్ని ప్రచారం చేస్తుందంటూ పలువురు మాజీ ఉద్యోగులు స్వయంగా వెల్లడించిన అత్యంత ఆసక్తికర ప్రచారం ముందు ఫలితం లేకుండా పోయింది. బీజేపీలో గుట్టును స్వాతి చతుర్వేది వంటి ఒకరిద్దరు జర్నలిస్టులు గతంలో తప్పుబట్టిన వారే. అయితే ఫేక్ ఖాతాల ద్వారా బెదిరింపులు రావడంతో వారు ముందుకు సాగలేకపోయారు. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో మోదీ పాత్రపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన బీబీసీని రైతు ఆందోళనపై పోస్టులు ఉన్నట్లు ప్రసారం చేసిన ట్విట్టర్ వంటి సంస్థల్ని కూడా బీజేపీ సర్కారు బెదిరింపులకు గురి చేసింది. అయితే ఎప్పుడైతే ట్విట్టర్ పగ్గాలు మస్క్ చేతిలోకి వచ్చాయో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశంలోని బీజేపీ అసలు గుట్టును మోదీపై ప్రజల్లో నెలకొన్న సందేహాల్ని పారదర్శకంగా అందించడంలో గ్రోక్ సఫలమవుతుంది. అందుకే ప్రధాని మోదీ, బీజేపీకి సంబంధించి నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు గ్రోక్ సరైన సమాధానాలు ఇస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం గత కొన్ని రోజులుగా తుపాకుల మోతతో దద్దరిల్లుతుంది. గత వారం జరిగిన 2 వేర్వేరు ఎదురు కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. తాజాగా అక్కడ మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లాలో భద్రతా దళాల కాల్పులో 3 మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఘటనా స్థలం నుండి నక్సలైట్ల మృతదేహాలతో పాటుగా తుపాకీలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ నెల 20వ తేదీన తుపాకుల మోతతో దండకారణ్యం రక్తసిక్తమైన విషయం తెలిసిందే. మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన 2 వేర్వేరు ఎదురు కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా పీడియా అడవుల్లో గురువారం ఉదయం నక్సల్స్ పోలీసు వర్గాల మధ్య సుమారు 4 గంటల పాటు భీకర పోరు సాగింది. ఘటనా స్థలం నుండి 26 మంది మావోయిస్టుల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు కొరస్కోడో గ్రామ సమీప అడవుల్లో జరిగిన మరో ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. భారత్పై కెనడా మరోసారి నోరు పారేసుకుంది. ఆ దేశంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశ స్పై ఏజెన్సీ ఆరోపించింది. భారత్తో పాటు చైనా, రష్యా, పాకిస్తాన్ దేశాలు కూడా ఆ ప్రయత్నం చేయొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ వానిసా లాయిడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యల్ని చేశారు. త్వరలో మా దేశంలో జరగబోయే ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు పీఆర్సీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగించే అవకాశం ఉందని మాకు సమాచారం ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే ఉద్దేశం, సామర్థ్యం భారత ప్రభుత్వానికి కూడా ఉందని మేము భావిస్తున్నాం. రష్యా, పాకిస్తాన్ దేశాలు కూడా ఆ ప్రయత్నాలు చేయొచ్చని లాయిడ్ ఆరోపించారు. కాగా గతంలో కెనడా ఇలాంటి ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. 2019, 2021లో జరిగిన ఎన్నికల్లో భారత్, పాకిస్తాన్ దేశాలు జోక్యం చేసుకున్నట్లు కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆరోపణ చేసింది. ఈ ఆరోపణపై ఆ దేశం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో భారత్ జోక్యం చేసుకోలేదని తేలింది. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని, ప్రధాని జస్టిస్ ట్రూడో విజయంలో ఆ దేశ పాత్ర ఏమీ లేదని కెనడా విచారణ అధికారులు వెల్లడించారు. 2021లో జరిగిన జాతీయ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని గుర్తించామని కెనడా సీనియర్ అధికారుల బృందం పేర్కొంది. అయితే గత 2 ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నట్లు గుర్తించామని కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు గతంలో వచ్చిన ఆరోపణని ఇండియా అప్పట్లోనే కొట్టిపారేసింది. ఇతర ప్రజాస్వామ్య దేశాల వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వయోవృద్ధుల విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధుల మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డాక్టర్ డోలా బాల వీర ఆంజనేయ స్వామి అన్నారు. మంత్రి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ 2వ సమావేశం మరియు స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డిజబిలిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ, వృద్ధాశ్రమాల ఏర్పాటు, సామాజిక భద్రత పెన్షన్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా డిజిటల్ కార్డుల పంపిణీ, విభిన్న ప్రతిభావంతులకు వైకల్యం ధృవపత్రాల జారీ, ప్రధానమంత్రి దివ్యాస కేంద్రాలు, పీఎండీకేలు స్థాపన మరియు ఉపకరణాల సరఫరా, వివిధ అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల్లో 5% రిజర్వేషన్ల అమలు, వసతి గృహాలు, కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు డీబీటీ మోడ్లో పెన్షన్ల పంపిణీ తదితర అంశాలపై మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్షించారు. బండి సంజయ్ రాజకీయ పబ్బం కోసం యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని, బండి సంజయ్ గౌరవప్రదమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మాజీ సీఎం కేసీఆర్ దొంగ నోట్లు ముద్రిస్తున్నారని నిరాధార ఆరోపణ చేశారన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఒక బాధ్యత కలగాల్సిన ఒక కేంద్ర మంత్రి బాధాకరంగా నిన్న చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా, బాధ్యత రహితంగా, రాష్ట్రానికి సిగ్గుచేటే కాకుండా దేశానికి కూడా సిగ్గుచేటు. బాధాకరం ఏంటంటే మా కరీంనగర్ ఒకప్పుడు మా కరీంనగర్ నుంచే స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ కరీంనగర్ ప్రజలు కూడా సిగ్గుపడే విధంగా, దయచేసి బండి సంజయ్ గారు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక తరం పిల్లలు మీ భాష వల్ల, మీ ప్రవర్తన వల్ల ఒక తరం పిల్లలు చెడిపోతూ ఉన్నారు. మీకు కూడా తెలుసు ఎలా చెడిపోతున్నారో పిల్లలు అని చెప్పేసి. మీ మీద నమ్మకం పెట్టుకొని కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని 2 సార్లు పార్లమెంట్కి పంపించి ఈసారి మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కరీంనగర్ అభివృద్ధి గురించి కానీ, తెలంగాణ అభివృద్ధి గురించి కానీ, మా విద్యార్థులకు ఉద్యోగాల గురించి కానీ, ఇక్కడికి రావాల్సిన ఫండ్స్ గురించి కానీ ఇప్పటి వరకు ఏ రోజు మీ నోట్లో నుంచి వినలేదు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ పిచ్చివాగుడు, పనికిరాని మాటలు, వీధుల్లో మాట్లాడుకునే మాటలు దయచేసి మానుకొని మన కరీంనగర్ కానీ, మన రాష్ట్రానికి కానీ రావాల్సిన నిధుల గురించి, మీ వెనకాల ఎందరో మంది యువకులు మీ భాషల వల్ల మోసపోతూ ఉన్నారు, చెడిపోతూ ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా అవి మాట్లాడండి. విద్య, వైద్యము, ఉద్యోగము ఇవి మాట్లాడడం మొదలుపెట్టండి. చాలా రోజుల నుంచి ఇవే రాజకీయాలు మీరు ఆడుతూ ఉన్నారు. ఇప్పటికన్నా
మీరు ఈ రాజకీయాలు చిల్లర రాజకీయాలు మానుకొని హుందాగా రాజకీయాలు చేస్తూ మీకు పెద్ద పదవి వచ్చింది ఇవాళ, మీరు కేంద్ర మంత్రి ఇవాళ, ఇప్పుడు కూడా వీధి రౌడీలాగా మాట్లాడితే సబబు కాదు. మన కరీంనగర్ యువకులకు, మన తెలంగాణ యువకులకు మీ వల్ల హాని జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఇప్పుడన్నా మీ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి మీరు మా కరీంనగర్ కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కానీ నిధులు తీసుకొచ్చడంలో కానీ ఉద్యోగాలు తీసుకోవడంలో కానీ వీటి గురించి మాట్లాడని చెప్పి మీకు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మొన్న సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెంది శాసనసభలో ఎమోషనల్ అయిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నేను చనిపోతే నా పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పుతారు, అతి కొద్ది మందికి దక్కే గౌరవాన్ని నేను పొందాను, కేసీఆర్ ఆశీర్వాదం వల్ల 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 4 ఏళ్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా 5 ఏళ్లు మంత్రిగా పనిచేశాను, భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేశాను. సభలో మాట్లాడుతుంటే సభ్యులు అంతరాయం కలిగిస్తున్నారు, అది లేకుండా చూడాలని సభాపతికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తమకు విషయం మనవి చేయాలి అధ్యక్ష. కేసీఆర్ గారి దయ వల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాలు మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. నేను మంత్రిగా, మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్పుతారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే. కలెక్టర్ అంటే దర్పం కాదు, ప్రజల్లో మనిషి అయి ప్రగతి మనసుతో ఆలోచించి తన పదవీ కాలంలో ఆ జిల్లాపై చెరగని ముద్ర వేయాలన్నారు. కేంద్రం సహకారంతో పోలవరం త్వరలో పూర్తవుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, అమరావతి రాజధాని పనులు మొదలయ్యాయి. ప్రగతి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్గా మేము రూమ్లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు, మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు, గాలి ఇస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత మునుపు కూడా చూశాను, 45 ఇయర్స్ 47 ఇయర్స్ చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఐ కెన్ సే వన్ వర్డ్, మీ క్యారియర్లో కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ. అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు, కానీ మెజారిటీకి అనివార్య కారణాలుంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు, మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చే ఇమేజ్ శాశ్వతంగా ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు,
కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ మళ్ళీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ, రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు 9 నెలలు అయింది, ఇంకొక 3 నెలలు 6 నెలలు సంవత్సరం అవుతుంది, మళ్ళీ రొటీన్గా ఇంకో పోస్ట్కి పోతారు. అది కాదు. వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, రాజకీయాల్లో ఆధిపత్యం కోసం సొంత తండ్రిని హత్య చేయించిన కూతురు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఈ 17న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ను సొంత కూతురు అల్లుడితో కలిసి హత్య చేశారు. ఈ కేసులో సహా 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలే చక్రయ్య గౌడ్ హత్యకు కారణమని తెలిపిన పోలీసులు గ్రామంలో 30 సంవత్సరాల సర్పంచ్, సహకార సంఘం చైర్మన్ పదవులు చేసిన చక్రయ్య గౌడ్ తనకు వైరి వర్గంగా మారిన మామ చక్రయ్య గౌడ్ను అల్లుడు అంతమొందించాడని తెలిపిన పోలీసులు. ఈ కేసులో మెంచు చక్రయ్య గౌడ్కి మొత్తం 5 కుమార్తెలు ఉంటే 4 కుమార్తెలను ఒకే విలేజ్కి ఇవ్వడం జరిగింది. పెద్ద కుమార్తెని ఊర్లోనే ఇవ్వడం జరిగింది. కనకటి స్వరూప, వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రెండవ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు, వాళ్ళు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మూడవ కుమార్తె కనకటి సునీత, వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న. A1 ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న. అదేవిధంగా చివరి కుమార్తె 5వ కుమార్తె మనకు కనకటి కళ్యాణి, వాళ్ళ భర్త పేరు లింగయ్య. వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్, అంటే మొత్తం 3 అల్లుళ్ళు 3 కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు. ఇది ఆస్తి తగాదాల కోసం కాదు, విలేజ్ లో తమ యొక్క సుప్రమసీ కొనసాగుతలేదు. ఈవెన్ మేమందరము, ఎందుకంటే కనకటి వెంకన్న అనే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి. విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్రయ్యదే నడుస్తుంది. ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదు అనేటువంటి ఒకే ఒక రీజన్. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీకే మండలం తహసీల్దార్ ఆఫీసులో 16 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వివిధ గ్రామ ప్రజల సమస్యల పట్ల సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు తహసీల్దార్ ఆఫీసులో ధర్నా నిర్వహించారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గాలికొండ ఎంపీటీసీ అపరంగి బుజ్జిబాబు మాట్లాడారు. ప్రతి కుటుంబానికి జన్మన్ కింద ఇచ్చిన ఇండ్లను 5 లక్షలు పెంచాలని, అలాగే ఆర్వి నగర్ నుండి పాలగడ్డ రహదారి తక్షణమే పని ప్రారంభించాలని, రోడ్లను గ్రామాలకు వెంటనే మంజూరు చేయాలని, రోడ్లపై ఫారెస్ట్ అనుమతులు తక్షణమే ఇవ్వాలని, కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఉపాధి హామీ బకాయి బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు బి కోటేశ్వరరావు, ఎం చంటిబాబు, కె బాలయ్య, గుమ్మిరేవుల మాజీ సర్పంచ్ పి బాబురావు, జనసేన నాయకులు సిద్ధార్థ, మార్క్, కిలో బాబురావు, గిరిజన సంఘం నాయకులు జి పరమేశ్వరరావు, పాంగి నాగేశ్వరరావు, కొర్ర రాంబాబు, ఆదిమ జాతి మండల కార్యదర్శి, వివిధ గ్రామాల నుండి వచ్చిన గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించాలి. చెప్పండి రా.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో టీడీపీ నేతలు జక్కల చెరువు ప్రతాప్ వర్గం హల్చల్ సృష్టించారు. పట్టణంలోని వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి ఇంటిపై కర్రల రాడ్లతో దాడి చేశారు. పలువురు స్థానికులు చూస్తూ ఉండగానే వైసీపీ నేత కోన మురళీధర్ రెడ్డి ఇంటిపై రాళ్లతో ఇంటి తలుపులు అద్దాలు ధ్వంసం చేసి ఇంటి బయట ఉన్న కారుకు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసి హల్చల్ చేశారు. అంతటితో ఆగకుండా ఎవరైనా చూసినట్లు చెబితే చంపేస్తామంటూ స్థానికులు బెదిరించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సమయంలో ఇంటి యజమాని ఇంటిలో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఘటన జరగక మునిపే గుత్తి సీఐ వెంకటేశ్వర్లు ఇంటికెళ్లొద్దంటూ వైసీపీ నేతను హెచ్చరించడం, సీఐ చెప్పిన కాసేపటి తర్వాతే టీడీపీ నేతలు ఇంటిపై దాడి చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా జక్కల చెరువు ప్రతాప్ వర్గం పెద్ద ఎత్తున భూములను కబ్జాలు చేస్తూ చెరువులో అక్రమంగా ఇసుకను తరలించడం, మండల పరిధిలో పెద్ద ఎత్తున పేకట్ట స్థావరాలను కూడా ఏర్పాటు చేసినట్లు అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని గొడవలు నివారించాల్సిన గుత్తి సీఐ వైసీపీ నేతను బెదిరించడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎవరో వచ్చి రాళ్ళు సిరిపోయినా ఎన్ని గంటల సమయంలో? అర్ధ గంట పైన అయింది. ఎంతమంది వచ్చినారు? వచ్చింటారు 50-60 మంది అన్న వచ్చింటారు. ఎందుకు? అది ఏమో విషయం జరిగింది, మనకు కూడా తెలియదు. మేము ఇక్కడ ఉన్నాం. రాళ్ళు సిరిపోయినా. మీరు చూసినారా? ఇక్కడ ఉన్నారు కదా, మీరు చూసినారా? ఎవరు వాళ్ళ పేర్లు ఏదో తెలియదు మాకు. ఇక్కడ ఏ ఊరు వెళ్ళినా? బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటరా, కేంద్ర మంత్రా? బండి సంజయ్కి అసలు చదువొచ్చా? పాన్ షాప్ల దగ్గర గుట్కాలు వేసుకున్నోడిలా మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ అడ్డమైన వెధవలాగా కేసీఆర్ మీద నిరాధార ఆరోపణ చేస్తున్నారు. కుక్క తోకకు గుండ్రాయి కట్టినా చక్కగా కాదు అన్నట్టు బండి సంజయ్ బుద్ధి చక్కగా కాదు. బండి సంజయ్ నిజంగా కేంద్ర మంత్రి అయితే ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. బండి సంజయ్ నిజంగానే మొగోడైనట్టయితే, నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే, నిజంగానే నైతికత ఉన్నట్టయితే, దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైన అధికారి ఎవడు? వాని పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి? ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. దమ్ము లేదా బండి సంజయ్ నీకు? చెప్పు, అధికారి పేరు చెప్పు. ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు. వాడి పేరు చెప్పవు, వీడి పేరు చెప్పవు. అడ్డమైనటువంటి ఒక వెధవ లెక్క నువ్వు ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా చక్కగా కాదన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి, అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్, నువ్వు కరీంనగర్ ఎంపీవి. ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. నేను ఇంత పరుషంగా మాట్లాడను, కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలను సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వెనకటికి ఒక ఎర్రోనికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకుని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి, భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడెవడో అడ్డమైనోడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనోడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా, ఏడవాలనా, సిగ్గుపడాలనా అర్థం కావట్లా. బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు, బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసు. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు తిరుగుమన బాట పట్టాయి. ఆభరణాల వర్తకులు, స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర 700 దిగొచ్చింది. దీంతో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 90,550కి తగ్గినట్లు ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వెల్లడించింది. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎట్టకేలకు ముగింపు పలికే అవకాశాలు ఉండడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని గోల్డ్ నుండి ఈక్విటీల్లోకి మళ్లించడం వల్లే ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ వర్తకులు వెల్లడించారు. దీంతో ధరలు వరుసగా 3వ రోజు తగ్గాయి. మరోవైపు వెండి ధరలు పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు నాణేల తయారీదారుల నుండి కొనుగోలు ఊపందుకోవడంలో కిలో వెండి 200 అందుకొని 1,05,000 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3,028.90 పలకగా వెండి $30 పైగా కొనసాగుతుంది.
టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన క్లాసిక్ చిత్రాల్లో ఆదిత్య 369 ఒకటి. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా 1991 ఆగస్టు 18 విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా పలు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం భారతీయ సినిమాలో మొట్టమొదటి టైమ్ ట్రావెల్ చిత్రంగా పరిగణించబడుతుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ విజయనగర సామ్రాజ్య రాజు శ్రీ కృష్ణదేవరాయలుగా నటించి అలరించారు. అయితే ఈ సినిమా వచ్చిన 34 ఏళ్ల తర్వాత మూవీని మళ్లీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. అయితే అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ ఒక నెల ముందుగానే విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 4న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో మోహిని హీరోయిన్ గా నటించగా అమరీష్ పురి, టీను, ఆనంద్, నటుడు తరుణ్, సుత్తివేలు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎస్ అనితా కృష్ణ నిర్మించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా విధానాలపై ఇతర దేశాలు ఆగ్రహం. అమెరికా సరిహద్దు అధికారులు పర్యాటకులను అడ్డగించి సోదాలు. బీజేపీ సోషల్ మీడియా టీం అసత్య ప్రచారాన్ని ముమ్మరం. నకిలీ వార్తలు అన్నీ నిజమేనేమోనని నెటిజన్లు భ్రమ. ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్. భద్రతా దళాల కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి. మా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం. న్యూఢిల్లీపై మరోసారి నోరు పారేసుకున్న కెనడా. ₹700 తగ్గిన బంగారం ధర. పెట్టుబడుల్ని గోల్డ్ నుండి ఈక్విటీలోకి మళ్లించడం వల్లే ధరలు తగ్గుముఖం. నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆదిత్య 369 రిలీజ్ డేట్ ఫిక్స్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.